వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలోని రైతులు గత 10 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారు. తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు గత 40 ఏళ్లుగా వినియోగిస్తున్న దారిని ఓ వ్యక్తి రాజకీయ పలుకుబడితో మూసివేశాడని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము వ్యవసాయ భూములకు వెళ్లే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు వ్యక్తిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. అందుకే మీడియాను ఆశ్రయించినట్లు రైతులు పేర్కొన్నారు. తమ సమస్యలపైన ఇప్పటికైనా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ స్పందించి పంట సాగు కోసం రోడ్డును ఉపయోగించేలా సహకరించాలని కోరుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లాబర్తి కొత్తూరు గ్రామ శివారు ప్రాంతాల్లో కొంతమంది రైతులు గత కొన్ని రోజులుగా ఒక రాయపర్తి పోలీస్ స్టేషన్ అదేవిధంగా ఇటు వర్ధనపేట పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అసలు వీరికి ఏమైందనే వీరి సమస్య ఏంటిది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు ఇక్కడ కొందరు ఉన్నారు రైతులు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ సమస్య ఏందమ్మా? మాది కొత్తూరు అండి, రాయపర్తి మండలం మాది కొత్తూరు. ఇక్కడ లేబర్ పక్కన లేబర్ తోళ్ళు సమ్మయ్య ఉన్నాడు, కుల్ల సమ్మయ్య. మేము అప్పుడు 6 ఎకరాల చేను, 4 ఎకరాల చేను కుల్ల ఇతరాజం 4 ఎకరాలు అమ్మినాం. కొంచెం అమ్మాయికి 30 గుంటలు ఇచ్చి బదులు తీసుకున్నాం, బాట వదిలిపెట్టినాం. అక్కడ 4 ఎకరాల కాడ బాట వదిలిపెట్టా, 6 మూల బాట వదిలిపెట్టినాం. ఇలా కుల్ల సమ్మయ్య దున్నుతున్నాడు. దున్నొద్దు, తరతరాలు ఉండాలి ఆ బాట. మేము సొంతంగా వదిలిపెట్టి పోయినాం బాట. మా బాట మాకు ఉండాలి. కొత్తూరు నుంచి ఇక్కడ దాకా మాకు బాటలే అప్పుడు వెనకట మా మామూళ్ళు, మా ఆయనలోళ్ళు, మా తాతలు అందరూ ఇక్కడి నుంచి బాటన వరంగల్ పోయేది. లేబర్స్ నుంచి అడ్డ రోడ్డుకు పోయేది, బండ్లు వేసుకొని, బండ్లు ట్రాక్టర్లు కానీ అన్నీ ఇటు నుంచే పోయేవి. ఇవాళ ఈ కుల్ల సమ్మయ్య వచ్చి బాట జడగొడుతున్నాడు. ఇక్కడ దున్నితే మళ్ళీ కింద వాళ్ళు దున్నారు ఆ బాట. ఈయన చూసి అందరు నేర్చుకుంటారుగా, పాత బాటగానే ఉండాలా. మీరు గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తున్నారు కదా, అసలు పోలీసులైనా, పోలీసు అధికారులైనా, మామూలుగా తహసీల్దార్, ఎంఆర్ఓ కార్యాలయం వారు ఎవరైనా వచ్చి ఇక్కడ సర్వే చేశారా? మామూలుగా చేశారండి. చేసినా కూడా ఎవరితోమని చెప్పారు, బాటనే ఉండని అంటున్నారు. ఎవరు చెప్పినా కూడా ఉంటుంది అంటున్నాడు, దున్నుతున్నాడు. బాట అంటాడు, దున్నుతాడు. చెడగొట్టొద్దు, బాట చెడగొట్టొద్దు, బాట ఉండాలా. ఇక్కడ ఇంకో మరో రైతు ఉన్నారు, తనతో మాట్లాడి చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరగాలి? మాకు బాట తీసుకొని ఉంచాలి. బాట జరగొడితే మమ్మల్ని ఇబ్బంది పెడతారు భూమిలో కొన్నోళ్ళు వచ్చి. మరి అయ్యా పక్క ఉన్నోళ్ళు భూమితో బాట జరగొచ్చారు వాళ్ళు చూసుకోవచ్చి నీ బాట ఉందా లేదా అంటే. మేము ఇక్కడ కాదండి, మేము కొత్తూరు నుంచి మొదలు పెడితే లేబర్తి నుంచి వరంగల్ పోవాలి. ఈ బాట ఇవ్వాలి 40 సంవత్సరాలు ఏ భూమి ఉండదు. అంతకుముందు 40-80 సంవత్సరాలు బాట ఇవ్వాలంటది కాదు ఇది. మాకు ఇదివరకు బాట లేదేడా. బాట ముడుచుకొని మేము తల్లితో వదిలిపెట్టుకొని బాట బయటికి వెళ్ళాము. ధాన్యాలు జరగొట్టి బాట లేదు మేము చెబుతామండి మీకు బాట లేదంటే. మా బాటలో మాకు కూర్చోండి ఇక అంతే. మీ యొక్క ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఇప్పుడు మీరు నిల్చున్నది కూడా ఇక్కడ వచ్చేసి ఇది కాలువ అంటే కెనాలి, గవర్నమెంట్ సంబంధించిన కెనాలికి ఒక బాట ఉన్నట్టుగా ఒక వంతెన కట్టేళ్ళు. అది ఎప్పటి నుంచి ఉంది మీకు తెలిసే వరకు? దానికైతే కట్టారు, మేము దానికే కట్టారు వంతెన. దానిపైన వంతెన కట్టారు. ఒప్పుకున్నాం, దారి ఉంది, మంచిగానే కట్టారు. గవర్నమెంట్ మంచిగానే కట్టారు కాబట్టి బాట వేయాలి మాకేడా. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? మీకు బాట లేకుండా ఏం చేస్తున్నారు? బాట లేదంటాడు. బాట లేకపోతే ఇచ్చిపోయాయి కదా బాటని, నీకేం అమ్ముకోలేదు కదా, నీకు అమ్మి చేసేవరకే పోయి అమ్మినా. బాట వదిలిపెట్టు, మాకు బాట వదిలిపెట్టు, పైకి పెట్టు, మమ్మల్ని అలా చేస్తాడు. నా బాట ఏమైంది ఆయన అట్లా. మా బాట మాకు వదిలిపెట్టాయి అంతే. నువ్వు బాట ఉందంటాడు, బాట చేస్తాను. నిన్న కూడా అడిగిన బాట దున్నే ఉంది అన్నాడు. బాట దున్నే ఎందుకు దున్నేవని చూడాలి. మరి ఇదంతా ఏంటి బాట దున్నే కదా పినాదైంది మాకు. అట్లా ప్రధాన డిమాండ్ ఏంటి? మీకు కావాల్సింది ఏంటి? బాట కావాలండి మాకు, బాట కావాలి. ఈ పంచాలు పెట్టుకోవడం బాట చేయాలి మాకు అంతే. మేమే బాట అవ్వాలి. నువ్వు బాట దున్నచుకుని బాట ఖరీదు మాకు కట్టేది. ఇక మేము పక్కన ఉంటాం, మీరు ఎవరు చేసుకోండి అట్లా. ఈ సమస్య మా పుట్టుపూర్వం నుంచి ప్రధాన వ్యక్తులు ఉన్నా కూడా, అంటే 2 సంవత్సరాల కానీ జరిగినా కూడా ఎప్పుడు ఎలాంటి గొడవ లేకుండా ఈసారి ప్రధానంగా ఇది జరగడం పైన ఇంకొంతమంది అంటున్నారు. చెప్పండి, మీరు చెప్పండి, మీ భూములలో బాటకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? బాట దున్నుతాడు సార్, దున్నుతాడు, మమ్మల్ని పోనెత్తలేరు. పోలీస్ స్టాండ్ పట్టించిండు. మా బండి కూడా ఖాళీగా భూమి మీద పోతాను కూడా తీసుకొని పోలీస్ స్టాండ్ పెట్టిండు. 15 రోజులు బండి ఉన్న నాటు కూడా పెట్టుకోకుండా చేలు కట్టుకొని మేము హాయిగా వేసినంత కట్టుకొని బయటికి వెళ్ళి బండి తీసుకొని వచ్చాం. ఒక పండుగ రాత్రి కూడా జేసీ పట్టుకొచ్చి రౌతుల విధానం మా అందరం అన్నదమ్ములం వచ్చి
బండి ఆపినాం మేము. బండి ఆపితే అప్పుడు పోలీసు స్టేషన్ పట్టిస్తే మాకు ఎక్కడ బయటికి పంపించింది బండి కూడా. ఆ కేసు కూడా పట్టించుకోలేదు. నిన్న మేము మళ్ళీ కేసు పెట్టి మా కేసు పట్టించుకోలేదు. ఉట్టిగా అన్యాయంగా బాగా పోయి బండి పట్టించుకుపోయి పోలీసు స్టేషన్ పెట్టినాం. అయితే పోలీస్ అధికారులు వారికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు? అదే సార్ మాకు సహకారం ఎత్తలేరు వాళ్ళు, వాళ్ళకే సహకారం చెప్తాను. మీరు వాళ్ళని అడిగారా, ప్రశ్నించారా పోలీస్ అధికారులను? అడిగిచ్చాం. అడిగితే ఈ సంబంధం లేని బాట అంటాడు సేఫ్ గారు. మీకు కావాల్సిన డిమాండ్ ఏంటి? మాకు బాటే కావాలి సార్, బాటే. ఇక్కడ మరో రైతు ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీకు ఏం జరుగుతుంది అన్యాయం? బాటా ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో తునిల్లు ఇట్లా పోదంటే ఇబ్బంది అవుతుంది. ఎస్ఐసిఐ గారు కూడా వచ్చిండు. వచ్చి ఈ బాటని డిస్టర్బెంట్ చేయకూరి అని ఉంటే తర్వాత మాట్లాడుకుంటారు కానీ ఇప్పుడు అయితే ఏం దున్నకూరి మంచిగానే వెళ్ళిపోయారు అని చెప్పిళ్ళు. చెప్పినాక మళ్ళీ అట్నే దున్నుతారు. ఇక బాట అయితే ఎప్పటి నుంచో ఉన్నది. మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది అసలు? అదే ఇట్లా దున్నాక పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక ఏదేమైనా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక 2 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క బాట అనేది అప్పటి నుంచి ఉంది. ఆ బాటను అంటే కొన్ని పొలాల చిలకల్లో నుంచి వచ్చిన ఈ బాటను చివరి దశలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల వ్యవధిలో ఇక్కడ ముళ్ళ కంప మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం, ముళ్ళ కంపలు సైతం వేసి రోడ్డుకు అంటే రైతులు ఎవరు పోకుండా, రైతులు అక్కడి నుంచి నడిచి వెళ్ళలేని పరిస్థితిలో అంటే వారు ఒక వ్యవసాయం చేసేవారు విత్తనాలను కానీ అదేవిధంగా ఎరువులను కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ తీసుకువెళ్ళకుండా కంచె సైతం అంటే ఒక కంచె ముళ్ళ కంప వైతం వేసి అటు వెళ్ళకుండా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఈ రైతులు అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా బాట. అంటే బాట నుంచి ఎరువులు కానీ అదేవిధంగా విత్తనాలు కానీ అదేవిధంగా కూలి వ్యక్తులను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ఈ బాటే సైతం లేకపోతే వ్యవసాయం ఏం చేస్తామని వీళ్ళు లబోదివ్వమంటూ కొన్ని రోజుల నుంచి అటు పోలీస్ స్టేషన్ల వైపు ఇటు తహసీల్దార్ కార్యాలయం వైపు అన్ని విధాలుగా మా రైతు పట్టాలు ఉన్నా కూడా పట్టా భూములకు ఇలాంటి దుస్థితి రావడం ఏమిటని మొరబెట్టుకుంటున్నారు. ఏదేమైనా మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పని ఇక రైతులు చెప్తున్నారు. దీనిపైన ఈ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్ పోలీస్ వారైనా అదేవిధంగా తహసీల్దార్ వారైనా ఉన్నతాధికారులైనా జిల్లాధికారులైనా దృష్టి సారించి ఈ యొక్క సమస్యను వారికి తీర్చిదిద్దంగా చూడాలని చెప్పని కోరుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.